కోవూరులోని మైథిలి సెంటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పచ్చిపాల రాధాకృష్ణ మరియు మండల అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ముఖ్యంగా రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు మంజూరు నిలిపివేయడం, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు వైద్యం అందకపోవడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కవరగిరి శ్రీలత, రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, నరసింహారెడ్డితో పాటు వైకాపా నేతలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. డైరెక్ట్ గా వాళ్ళు జోబిల్లోకి పోయేటట్టు. అప్పుడు వ్యాపారాలు కూడా ఇప్పుడు ఎవరిని అడిగినా సిమెంట్ అంగడాయని అడిగితే వ్యాపారం లేదు, ఇటుక రాళ్ళ అంగడాయితే వ్యాపారం లేదు, బట్టల అంగడాయన వ్యాపారం లేదు, బంగారం అంగడాయన వ్యాపారం లేదు అంటే ఏమి రావడం లేదు. ప్రజల్లోకి అక్కడ ఒకటో తేదీ ఇచ్చే 4,000 తప్ప ఇంకేదీ రావడం లేదు. సూపర్ 6 అయితే ఏ ఒక్కటి కూడా సక్సెస్ఫుల్ గా చేయలే. అన్ని మొదలుపెట్టారు, ప్రతిదీ మొదలుపెట్టారు, ఒక్కటి కూడా సక్సెస్ఫుల్ గా చేయలే. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు మరలా రావాలి. ఇంకా 3 సంవత్సరాలు మాత్రమే ఉంది. 3 సంవత్సరాల్లో అంటే మనమేమి తిరగబడలే. ఇంకా వాళ్ళు చేసే తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నారు. వాళ్లే మన చేతికి ప్రభుత్వాన్ని ఇస్తారు. ఈ లోపల ఓపికగా కార్యకర్తలు చాలా కష్టాలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నరకం చూసేస్తున్నారు. ఒక ఫ్లెక్స్ లో ఒక ఫోటో వేస్తే వాడి మీద ఒక కేసు, ఇంకేదన్నా గట్టిగా ఇప్పుడు నేను మాట్లాడితే నా మీద ఒక కేసు. ఇంతకుముందు మేము 40 years గా నేను రాజకీయాల్లో తిరుగుతున్నా. ఎలక్షన్ అయిపోయిన సాయంకాలం వాళ్ళు మేమందరం కలిసి టీ తాగేది. ఎలక్షన్ రోజు కూడా సాయంకాలం కూడా కలుసుకొని తిరిగేవాళ్ళు. పరామర్శలకు పోతే కూడా కేసు. విచిత్రం అనిపిస్తూ ఉంది. అందువల్ల ఇవన్నీ బరాయిస్తాం. ఇంకా 3 ఏళ్ళు బరాయిస్తాం. మనం మళ్ళా మన సామ్రాజ్యంలోకి వస్తాం. అందరికి కూడా సుఖశాంతాలు, మన కార్యకర్తలు, మన నమ్ముకున్న నాయకులు అందరికి కూడా, కార్యకర్తలకు కూడా మంచి కాలం వస్తుంది త్వరలో. థ్యాంక్ యూ. అయితే ఏమి, మెడికల్ కాలేజీలు అయితే ఏమి, అనేక డ్యామ్స్ అయితే ఏమి, మన నెల్లూరు జిల్లా విషయానికి వస్తే సంగం డ్యామ్ అయితే ఏమి, నెల్లూరు బ్యారేజ్ అయితే ఏమి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఈ రోజు పరిపాలన చూస్తూ ఉంటే వచ్చి 2 సంవత్సరాలు అవుతుంటే ఒక్క పెన్షన్ ఇచ్చిన పాపానికి పోలా, ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపానికి పోలా, ఒక్క ఇళ్ల పట్టా ఇచ్చిన పాపానికి పోలా, ఒక్క ఆరోగ్యశ్రీ కింద ఒక్కరికి కూడా చూపించిన పాపానికి పోలా. ఈ రోజు అనేక మంది రోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ అని చెప్పి హాస్పిటల్కి పోతే ఈ రోజు ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ చూపించే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ గతంలో 5 లక్షలున్న ఆరోగ్యశ్రీని జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలకి అనేక వైద్యాలకి చూపించడం జరిగితే ఈ రోజు మాత్రం ఒక్కదానికి కూడా ఆరోగ్యశ్రీ కింద చూపించే పరిస్థితిలో లేదు. ఇంకా 108, 104 ఆఖరాకి పశువులకి సైతం అంబులెన్సులు పెట్టిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చాలా ఉంది, కానీ చెప్పుకోలేకపోయాం. రాబోయే రోజుల్లో తిరిగి మళ్ళీ ప్రజల పక్షాన, ప్రజల కోరిక మేరకు, ప్రజలతోనే ఏ సమస్య ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ జై జగన్. Subscribe SS News AP.